హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నిన్న ఒక ఆయన అడిగారు, మీరు ఎందుకు డాలర్ ఎక్కడ పెడతారా అని. ఒక ఆయన చూపించద్దు అన్నాడు, అందుకని ఇక్కడ పెట్టాను. మనతో ఇప్పుడు మన ఫాలోవర్ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన ఎంఎస్కి వచ్చారు. ఆయన కష్టాలు విందామండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మాస్టర్? సూపర్, బ్రహ్మాండంగా ఉన్నారండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, కనిపిస్తున్నాను కదండి. నేను వినిపిస్తుందో లేదో డౌట్, బట్ మధ్యలో పెడదాం పోనీ. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు ఎంఎస్కి? నేను 2020లో వచ్చానండి. అమలాపురం మీది? కాదండి, కొంచెం దూరం అక్కడ నుంచి. సంగేటిపల్లి అలా వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి. ఇక్కడైతే ఫ్లైట్లోనే రావాలి. ట్రైన్ వేసారు అమలాపురం? నాకు తెలీదండి. ఓకే ఓకే, మీరు అసలు ఎంఎస్కి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎంఎస్కి రావాలని ఎందుకైనా ఎవరు అనుకుంటారండి? డబ్బులు కావాలి కాబట్టి. సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు ఎంఎస్కి ఎందుకు వచ్చారు అంటే డాలర్ల కోసం వచ్చారా, లేకపోతే మీకు అమెరికాలో ఎంఎస్ చేసి గూగుల్ స్విచ్ అయ్యా మైక్రోసాఫ్ట్ నాడేళ్ళకి CEO అవ్వాలనే ఆశయంతో వచ్చారా? ఎందుకైనా అమెరికా ఎందుకు వస్తాడండి? డబ్బుల కోసం వస్తాడు. కానీ నేను డాలర్ కోసం రాలేదండి. నేను రూపీస్ కోసం వచ్చా. ఇక్కడ డాలర్స్ సంపాదించుకుంటే అక్కడ ఎక్కువ రూపీస్ వస్తాయి కదండి ఇండియాలో, అందుకు వచ్చారండి. ధన్యవాదాలండి. ఓకే, మరి ఎంతమంది ఉంటారు రూమ్లో? అసలు దిగిన రోజున ఫ్లైట్లో అమెరికాలోకి అడిగట్టుగానే మీకు ఎలా అనిపించింది? స్వర్గంలాగా అనిపించిందా ఇండియాలో ట్రాఫిక్తో అవన్నీ కంపేర్ చేస్తే? నాకు బేసికల్లీ తిరిగి వెళ్ళిపోవాలనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ ఎండ, ఇక్కడ చెట్లు, ఇక్కడ రోడ్డు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ చూసిన తర్వాత అరే ఫోటోల్లో బాగుంది, డైరెక్ట్గా మా ఊర్లాగే ఉంది అనిపించింది. కానీ ఒకసారి అప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాం కదండి, అందుకని మా అడ్రస్ ఎక్కడ ఎత్తుక్కుని మా ఇంటికి వెళ్ళానండి. ఎవరన్నా వచ్చారండి ఎయిర్పోర్ట్కి? మీరే వెళ్ళారా? వచ్చారండి, డబ్బులు దబ్బి వచ్చారండి. ఇక్కడ గ్రూపులు ఉంటాయి కదండి, వాట్సాప్ గ్రూపులు. అక్కడ ఎవరికైనా కావాలంటే క్యాబ్ డబ్బుల కన్నా తక్కువకి వస్తారు. అది మన తెలుగు వాళ్ళకున్న మంచితనం కాదు, డబ్బు సంపాదించుకునేది. డాలర్ అంటే మీరు ఫ్లైట్ దిగిన రోజునే, మీరు ఎంఎస్ కానీ అమెరికా రాగానే ఫ్లైట్ దిగిన రోజునే మీ సీనియర్ మిమ్మల్ని రిప్ చేస్తాడు, దోచేస్తాడు. అంటే అనుకుంటామండి, కానీ 4 నెలలు అయిన తర్వాత మీరు ఇంకోటి దోస్తారండి. అంటే మీరు హెల్ప్ అనుకుని ఉంటారు పాపం కదా. రూమ్ దగ్గర తీసుకెళ్ళి సామాన్ అంతా సర్దేసరికి అంతే కదండి. మరి మనం క్యాబ్ లో చూసుకుంటాం ఇండియాలో ఉన్నప్పుడు $250 చూపిస్తుంది. వీడు ఎవడో 100కి వస్తా అన్నాడు కాబట్టి మనకు సాయం చేస్తున్నట్టే కదండి. ఎంతమంది ఉంటారండి రూమ్లో? మా రూమ్ లో 4 ఉంటామండి. ఒక రూమ్ లో 4 ఉంటారా? ఒక ఇంట్లో 4 ఉంటారా? మా రూమ్ లో 4 ఉంటామండి. మా ఇంట్లో 10 మంది ఉంటామండి. 10 మంది. మా ఓనర్కి మాత్రం మేము 5 ఉంటామండి. మీకు ఏమైనా ప్రాబ్లమా అండి? లేదండి. అంటే మరి తెలుసల్లా ఎంతమంది ఉండాలి ఏంటనేది? అవేం తెలియదా? తెలుసండి, డబ్బులు ఇస్తాం పెద్ద నుంచి వచ్చండి, కానీ చూడలేదండి, హాల్ ఫుల్ అయిపోయింది. ఓ మై గాడ్. ఓకే, నెక్స్ట్ మరి మెడికల్ ఇన్సూరెన్స్కి చదువుకుని అన్ని డబ్బులు తెచ్చుకున్నారా, లేదా పార్ట్ టైం చేశారా? అది కాలేజ్ వాడు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తాడు కదండి, ఫీజులో కవర్ అయిపోద్దండి. పార్ట్ టైం చేసామండి, అందరూ చేసామండి పార్ట్ టైంలో. మా ఇంట్లో 2 తప్ప అందరూ పార్ట్ టైం చేసామండి. ఇంట్లో ఎవడు ఉంటాడండి, ఇల్లు జస్ట్ పడుకోవడానికి వస్తామండి, రెంట్ కట్టడమే. అంటే క్యాంపస్లో చేశారండి, బయట చేశారా? నేను క్యాంపస్ లోనే చేశానండి. ఓకే, తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరు క్యాంపస్ లో చేయలేదండి, కానీ డబ్బులు ఎక్కడైనా ఒకేలా ఇస్తారండి. ఓ మై గాడ్, నేను ఒకటి విన్నాను, అది నిజమేనా? ఇండియన్ రెస్టారెంట్స్లో 17 గంటలు పనిచేస్తారు, $5 ఇస్తారు, టిప్స్ ఇవ్వరు, ఫుడ్ బాగుండదు, టిప్ ఇచ్చిన CCTVలో చూసి ఓనర్ లాగేసుకుంటాడు, అవన్నీ నిజమేనా? అవునండి, ఎందుకంటే ఆ డబ్బులు వీడికి ఎందుకు ఇస్తాడండి, ఈ డబ్బులు ఆల్రెడీ వీడికి ఇస్తున్నారు కదండి. బాగా చెప్పారు. అది తర్వాత మీకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కార్ లేకపోతే కార్ లేనట్టు సమానం కదా అమెరికాలో, మరి అది ఎలా ఫేస్ చేశారు? ఎక్కడ పడితే అక్కడ బస్సులో వెళ్ళాలండి. సరుకులు తెచ్చుకోవాలంటే 3 గంటలు పడుతుంది, సినిమాకి వెళ్ళాలంటే 6 గంటలు పడుతుంది. ఓ మై గాడ్. ఎందుకంటే ఒక సినిమా చూసి రాలేం కదండి, 2వ సినిమా కూడా చూడాలి కదండి, ఒకటికి. అలా అండి. కారు ఉంటే సుఖమేనండి, కానీ కారు వచ్చేదాకా తప్పదండి. కార్ హెల్ప్ చేసిన వాడు డబ్బులు అడుగుతూ ఉంటాడా? అడుగుతాడండి, కానీ ఇక్కడ డబ్బులు ఎవరు పెడతారండి? ఇండియాలో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ కారుకి డబ్బులు ఇచ్చి మాట్లాడేసుకుంటారండి. అబ్బాయికి మీకే ఎంత కష్టం ఉంటే అమ్మాయిలు ఎంఎస్కి వచ్చిన వాళ్ళకి ఇదే కష్టం ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయా? దాని మీద నో కామెంట్స్ అండి, ఎందుకంటే US లో వేరేలా నడుస్తుంది కదండి. అబ్బాయిలు ఎవరైనా కారు ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారండి, మంచి వాళ్ళు అయితే.
లేకపోతే చేయరు. తర్వాత ఎంఎస్ అయిపోయిందా మీది? బాగా చదివారా? సర్టిఫికేట్ ఇచ్చారా? అబ్బో చాలా బాగా చదివానండి, ఎన్ని సబ్జెక్టులో గుర్తులేదు కానీ. అందరూ లైక్ క్యాప్ ఎగరేస్తారు కదా, దాన్ని ఏమంటారు? కన్వకేషన్ డేనా? కన్వకేషన్ డే. ఆ రోజు కొంతమంది నేను చూస్తుంటాను వీడియోలో, నాకు ఫాలోవర్స్ పంపుతారు. ఒకళ్ళు టీడీపీ ఫ్లాగ్, ఒకళ్ళు జనసేన ఫ్లాగ్, ఒకళ్ళు బీజేపీ ఫ్లాగ్, ఒకళ్ళు ఇండియా ఫ్లాగ్, ఒకళ్ళేమో డ్యాన్స్ చేస్తారు నాటు. అలాంటివన్నీ ఓకేనా, లేకపోతే అలా చేసేవన్నీ చీప్ యూనివర్సిటీలు అంటారా? అలా చేసే చీప్ యూనివర్సిటీలు కాదండి. టాప్ సెకండ్ యూనివర్సిటీలో తీసుకున్నాడు డాన్స్ వేయలేడా? ఆడు డాన్స్ వేస్తాడు. మా చుట్టాలు వద్దన్నారని నేను వేయలేదండి. అలాగా ఎవరికి నచ్చింది ఆడు వేస్తాడండి. ఇంట్లో తిట్టకపోతే మా ఇంట్లో ఒకడైతే సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళాడండి తీసుకోవడానికి. పులిగోరు బంగారం తీసుకుని సన్ గ్లాసెస్ పట్టుకుని వెళ్ళాడండి. ఎవడిష్టం ఆడదండి, ఎవడు పొగరాడదు అంతే. బలుపు బేసికలీ బలుపు. ఓకే, నెక్స్ట్ పాయింట్. తర్వాత మరి జాబ్లు అవి ఎలా కొడతారు ఎంఎస్ అయిపోయాక? నెక్స్ట్ మీకు జాబ్ ఎలా వచ్చింది? ఫుల్ టైమా, కన్సల్టింగా? అసలు మీకు తెలుసా? నా వీడియోలు ఎప్పుడైనా చూసారా? మీ కొన్ని చూస్తానండి, అన్ని చూడండి. నాకు కూడా కొంచెం పనులు ఉన్నాయండి, చూస్తానండి. మంచి చూస్తానండి. కన్సల్టెన్సీలు రెజ్యూమ్లు ఫేక్లు చేస్తారు, ప్రాక్సీలు చేస్తారు, డబ్బులు కొట్టేస్తారు. అది తెలుసా అండి? తెలియదు మీకు? ఎందుకు తెలియదండి, తెలుసండి. నాకు అలాగే ఉద్యోగం వచ్చిందండి, చేసేవాడినండి. 2-3 జాబ్లు చేశానండి నేను. అవన్నీ నార్మల్ ఇక్కడ ఎలా నడుస్తాయి అలాగేనండి. డబ్బులు కొట్టేసాడండి? డబ్బులు కొట్టేస్తాడండి, అంతా ఇక్కడ మామూలే కదండి. మొత్తం గుంపులో గోవిందా అండి. ఇంకా తర్వాత కారు కష్టాలు చెప్పండి. జాబ్కి వెళ్ళేవారు బస్సా కారా? నేను 2 వెళ్ళానండి. అప్పుడప్పుడు ఓపుకున్నప్పుడు బస్సులో వెళ్ళేవాడిని, ట్రైన్లో వెళ్ళేవాడిని అండి. 2 hours కమ్యూట్ చేసుకునే. ఓపిక లేనప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తే 20-30కి దింపేసేవాడండి. కానీ రోజు 20-30కి దింపించుకుని 100 సంపాదిస్తే అక్కడే సగం పోద్ది కదండి. అందుకని చెప్పి నేనే తిరిగేవాడిని. ఈ కష్టాలన్నీ మీ ఇండియాలో, అంటే మీరంటే పర్సనల్గా కాదు, ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు తెలుసా? లేకపోతే అమెరికా అంటే స్వర్గం, డాలర్లు కుమ్మేస్తారని అనుకుంటారా? రియాలిటీ తెలుసా వాళ్ళకి? ఎందుకు తెలియదండి, తెలుసండి వాళ్ళకి. కాకపోతే వచ్చామని అంటారా? అన్నీ చెప్పం కదండి, కొన్ని చెప్తాం కదండి. ఎక్కడున్నా తప్పదు కదండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, మెట్రోలో 1 గంట దూరం ట్రావెల్ చేసుకుని గచ్చిబౌలి నుంచి వెళ్ళరా అండి ఉద్యోగం చేయడానికి. మెట్రోలో 1 గంట అప్ డౌన్ చేస్తారు. సొంత ఇల్లు ఏమో దగ్గరలో ఉండదు, దూరంగా ఊరవతలు ఉంటారు. పీజీలో ఉన్నారంటే మీరు వారం ఇంటికి వెళ్తారు. ఏదైనా ఒకటే కదండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు మర్చిపోయానండి, ఇది రాయాల్సిన క్వశ్చన్స్. మీరు అమెరికా రాబోయే విద్యార్థులు ఉంటారు కదా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రమ్మంటారా, వద్దంటారా? ఎవరి కలమాడదండి, వస్తారంటే రమ్మనండి. నేను ఎందుకు వద్దంటానండి? అంటే మీరు పుట్టినరోజు ఉంటుంది, ఆడ పార్టీ అవుతే నేను ఆడు కలిసి కూర్చుంటామండి. సుమా ఏదో వీడియో చూసాను, అందులో ఆవిడ కార్లో ఇంటర్వ్యూ చేసింది ఎవరినో, ఎప్పుడో చిన్న బిట్. ఎవరినైనా రమ్మంటావా వద్దంటావా అంటే రమ్మంటానండి, ఎందుకంటే మేము సఫర్ అవుతున్నాం కదా, ఆడు సఫర్ అవ్వాలంటాడు. అంతే కదండి. మరి ఇప్పుడు ఆడు ఇండియాలో ఉన్నాడు, ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఆడికి ఇక్కడ ఎలా ఉందో తెలియదు. ఆడి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇద్దరు కలిసి పెడతాం. మందులు వేస్తారా? బీర్లు, విస్కీలు అవన్నీ ఉంటాయా? కుల సంఘాలు ప్రతి ఇంట్లో తాగిన తర్వాత అలా అట్టే పెడతామండి పైన అన్ని. ఎందుకు ఎగ్జిబిషన్ అంటే తీపి గుర్తులండి. ఇంట్లో అందరూ వెళ్ళిపోయినా మళ్ళీ ఆ బాటిల్ అలా ఉండాలని. తర్వాత ఇంకా క్వశ్చన్, ఇంకా మీరు ఏమైనా చెప్పే పాయింట్స్ ఉన్నాయా? నేను క్వశ్చన్స్ అడగనా? మీరే అడగండి. ఓకే. తర్వాత సలహా వచ్చే వాళ్ళకి సలహా, మరి ఇప్పుడు H1B అనేది ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చేది తెలిసిందా, ఇండియాలో ఉన్నప్పుడు తెలిసిందా? తెలుసండి ఉంటుందని. H1B లాటరీ సిస్టమ్, అది పికప్ అవ్వాలి. పికప్ అవ్వకపోతే అది 3 ఏళ్ళ తర్వాత కదండి చూసుకోవచ్చులేండి. ఒకసారి పిక్ అవుతే 6 ఏళ్ళ తర్వాత కదండి, అప్పుడు చూసుకోవచ్చండి. గ్రీన్ కార్డు. ఈ కష్టాలన్నీ ఇండియాలో ఉన్నప్పుడు తెలుసా, లేకపోతే ఇక్కడికి వచ్చాక నెమ్మదిగా అర్థమవుతుందా? నెమ్మదిగా తెలుస్తుందండి. నెక్స్ట్ 5 ఏళ్ళలో చూసుకోవాలండి, ఆ తర్వాత ఎవరికి కావాలండి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్స్ కానీ, ICA రైడ్స్ కానీ, జాబ్ రిసెషన్ కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమెరికాకి, ఇండియాలో ₹1,00,000 కోటి సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈమెయిల్స్ వేస్తున్నారు రావానా అమెరికా కానీ. మీరు కూడా ఇండియాలో వర్క్ చేశారా? ఇక్కడికి వచ్చేసానండి. సో మీరు ఇండియాలో వర్క్ చేసి వాళ్ళు ఇప్పుడు లైఫ్ బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా, అక్కర్లేదా? ఇవ్వగలండి. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అదే ఉద్యోగం ఉంటే రమ్మనండి, లేదు కొత్తగా ఎదుర్కొన్నా అంటే రమ్మనండి.
లేదు అక్కడ గురించి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఏముండదు అనుకుంటే రిస్క్ తీసుకొని రమ్మనండి, కానీ రమ్మనండి. అంటే ఆయన సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదు ఇండియాలో. అంటే ఇప్పుడు డల్లర్స్లో ఏమవుతుందో చూసారు కదండి, మొత్తం తెలుగు బస్ స్టాప్, తెలుగు బస్ స్టాండ్, తెలుగు సమోసాలు, సాయంత్రం అయితే చాయలు, బిస్కెట్లు, సమోసాలు, టీ కొట్లు. ఒక టెక్సస్ అలా చేసి వదిలేస్తే ఎలాగండి, మిగిలిన అన్ని స్టేట్లు ఏమైపోతాయండి బాబు. అంటే సర్వనాశనం చేసేయాలి. అవునండి, ఇంకా ప్లేస్ ఉందండి యూఎస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. అండ్ మనతో ఇప్పుడు సుబ్బారావు గారు ఇంటర్వ్యూ ఎండింగ్కి వచ్చింది. సుబ్బారావు గారు ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? అంతేనా? మీరు అడగండి, చెప్తా. ఏమైనా కావాలంటే. మీరు రూల్స్ ఎక్కువ మాడతారు కదండి కోర్టు సినిమా చూసి. రూల్స్ అంటే F1 స్టూడెంట్స్ బయట పార్ట్ చేయడం ఇల్లీగల్ క్యాంపస్ బయట, మరి చెయ్యాలా వద్దా? చెయ్యాలండి, చేయకపోతే డబ్బులు మీరు ఇస్తారేంటండి అడిగిన ప్రతివారం. బట్ వాళ్ళు తెచ్చుకోరు మరి, ఇండియాలో క్యాష్ చూపిస్తారు కదా వీసా ఇంటర్, ఇప్పుడు అదంతా ఫేకా? లేదండి, ఇప్పుడు నా జేబులో మీకు 100 రూపాయలు చూపిస్తాను, తాగుదామని తీసుకెళ్తాను, ఆ 100 ఖర్చు పెట్టాలి ఏంటండి? అక్కడ 20 సంపాదించుకుంటే ఆ 20తో తాగేసి వచ్చేద్దాం. నా 100 నాది, మన 100 మంది. సో మీరు బేసికల్లీ వీసా కాన్సులేట్లో చూపించేదంతా డబ్బులు ఫేక్ కాదు, రియల్లే, కానీ అది ఖర్చు పెట్టరు. అవునండి, ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ మీరే కదండి తెచ్చాలి. ఎన్ని ఓకే. ఇంకోటి, కమ్యూనిటీ కాలేజీలో $10,000 ఎంఎస్ అయిపోతుందని విన్నారా ఎప్పుడైనా? విన్నానండి, ఇక్కడికి వచ్చాక విన్నానండి. అయ్యో, మీరు అది మిస్ అయిపోయారు. అంటే చిన్న కాలేజీలకు పంపరు కదండి, అది ఒకటి ఉంటుంది కదండి. సో ఇప్పుడు మీరు వీళ్ళకైనా అడ్వైజ్ ఇస్తారా? కమ్యూనిటీ కాలేజీలు $10,000 అవుతుంది, అప్లై చేసుకుంటారా భయ్యా అని? ఎవడు వీసా ఇస్తే ఆ కాలేజ్కి వచ్చేయండి, పార్ట్ టైం చేసైనా కాలేజ్ ఫీజు తీరిపోతుంది. మీకు అమలాపురం బాగుందా, అమెరికా బాగుందా? రెండు బాగున్నాయండి. ఏ విషయంలో? అన్ని కంపారిజన్, యాపిల్ టు ఆరెంజ్ కంపేర్ చేస్తాం కదండి మనం. అంటే ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ అండి. యాపిల్ ఫోన్ వాడినంత వరకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారు, యాపిల్ ఫోన్ వాడిన తర్వాత ఆండ్రాయిడ్కి వెళ్తారు ఏంటండి తిరిగి. అలాగా. సో అమెరికా యాపిల్ ఫోను, ఇండియా ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. అది ఉంటానండి. థ్యాంక్ యూ పాపం, మీ సమయాన్ని వెచ్చించి మీ అనుభవాలని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అవి పర్లేదండి, లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Comment, like, subscribe, and make India great again, make America great again.